జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ల వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డివి లీలా మాధవరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపాటి పాలయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డీలర్స్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద ఎండియు వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చీకటిమయంలో పడేశారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ప్రజా పంపిణీ విధానంలో పెను మార్పులు సంస్కరణలు చేపట్టి తిరిగి యథావిధిగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే శుభ సంకేతాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి రేషన్ వ్యవస్థను పునరుద్ధరణ చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రమించి తీసుకున్న నిర్ణయంతో సుమారు 30,000 కుటుంబాలకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు, తిరుపతి జిల్లా చంద్రగిరి అధ్యక్షురాలు పి హేమలత, కాకినాడ సిటీ అధ్యక్షులు సోమిశెట్టి కుమార్, రూరల్ మండల అధ్యక్షులు డిఎం రవితేజ, తాళ్లరేవు మండల అధ్యక్షులు అందే కాశీరాజు, పీటీపీ బండి బుల్లియ్య, పెద్దాపురం డివిజన్ అధ్యక్షులు వి రాంపండు, గొల్లప్రోలు మండలం అధ్యక్షులు కెపి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా మా పాత పద్ధతిలోనే మరి యాసలో సరుకు పంపిణీ విధానం ఏర్పాటు చేస్తారని ఆశాభంగంతో ఉన్నాము. అది మొన్న మనోహర్ కాకినాడ వచ్చినప్పుడు ఈ డీలర్ వ్యవస్థ ఉంటుంది, ఎండీ వ్యవస్థ తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. ఆ తీర్పు గారు విని మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆ తీర్పు ద్వారా మా గవర్నమెంట్ అందించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి పాలాభిషేకం చేస్తామని నిర్ణయించిన మా కోరిక ఏంటంటే ఎండీలు తీసినప్పుడు ఎండీలకి వాళ్ళకి అసిస్టెంట్ ఇచ్చారు 5,000 ఇచ్చి హెల్పర్. ఆ హెల్పర్ మాకు ఇమ్మని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. గట్టి నమ్మకం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపులకు పూర్వవైపు కల్పించడమే కాకుండా సంక్రాంతి, రంజాన్ తోఫాతో పాటుగా గతంలో ఇచ్చినట్టుగానే 8 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఇచ్చి రేషన్ డీలర్లందరినీ కూడా సమాజాల్లో గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా వారు చేస్తారని చెప్పి మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము ఏం కోరామంటే గ్రామీణ ప్రాంతాల్లో 7,500 గౌరవ వేతనం, పట్టణ ప్రాంతాలు 10,000, అదేవిధంగా 100 రూపాయలు ఉన్న కమిషన్ బియ్యం మీద 150 రూపాయలు చేయమని కోరాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి, డీలర్లకు ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఎవరైనా మా మంత్రి గారు కూడా అన్నీ తెలిసిన వ్యక్తి. వారి ఆధ్వర్యంలో డీలర్లందరికీ కూడా దసరానుక అంటే మా ద్వారా పంపిణీ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం చెబుతున్నాం. మా డీలర్లు కొంతమంది 2019లో చేసిన పొరపాటు ఒక్క ఛాన్స్ వలన ఇవాళ మాకు ఈ గతి పట్టింది. మేము కృతనిశ్చయంతో ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 మంది డీలర్లు ఈ రాబోయే 5 ఏళ్లలో మాకు వారు చేసే మంచి పని ప్రకారం రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క డీలర్ కూడా వారి కార్డుదారుకి తెలియజేసుకుని రాబోయే రోజు కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావడానికి మాకు మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం.